సో హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనము ఎన్ఐటి నాగాలాండ్లోని స్టూడెంట్ తోటి డైరెక్ట్గా లైవ్ కాల్ మాట్లాడబోతున్నాము. మాట్లాడి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు క్యాంపస్ ఎలా ఉంది, కంప్లీట్గా నేను గ్రౌండ్ రియాలిటీని మీకు చూపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు నచ్చిన ప్యాకేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా నేను మీతో మాట్లాడతాను, మీకు గైడెన్స్ 1-on-1గా ఇస్తాను. ఇంకా మన దగ్గర బయటలాగా ఉండదు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో, తేజశ్రీ మాట్లాడేది? ఓకే ఓకే. లైక్ అంటే నేను ప్రెసెంట్ మనం ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో ఉన్నాము. మీకు కంఫర్టబులే కదా? చెప్పండి. ఓకే, అంటే మీరు ఎన్ఐటి నాగాలాండే కదా? ఇప్పుడే సెకండ్ ఇయర్. ఓకే ఓకే ఓకే. నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతుంటాను మీ కాలేజ్ గురించి. లైక్ ఇవన్నీ కంప్లీట్గా ఇప్పుడు వచ్చే సబ్ జూనియర్స్కి కొంచెం ఇన్సైట్స్ కోసం. ఓకే. ఫస్ట్ థింగ్ అంటే నేను విన్నది ఏంటంటే మీ కాలేజ్ బ్యాంబూ స్టిక్స్తో ఉంది అని అన్నారు, నిజమేనా? యాక్చువల్లీ అది బ్యాంబూ స్టిక్ క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి, అలాగే నార్మల్ క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. ఓకే, 2 టైప్స్ ఉంటాయి. బ్రాంచెస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఉంటది. ఎవరికి బ్యాంబూ స్టిక్స్ క్లాస్ రూమ్ అంటే ఫస్ట్ ఇయర్ అయితే 3 బ్రాంచెస్ కలిపి ఉంటది. మొత్తం 6 కదా. ఓకే. మెక్, సివిల్, సిఎస్సి, ట్రిపుల్ ఈఐ అవన్నీ 6 ఉంటే ఫస్ట్ అందరికి 3 బ్రాంచెస్ కలిపి ఒక క్లాస్ రూమ్, మళ్ళీ నెక్స్ట్ 3 బ్రాంచెస్ కలిపి ఇంకో క్లాస్ రూమ్. అవి నార్మల్ క్లాస్ రూమ్స్ ఇస్తారు. ఇప్పుడు బ్యాంబూ క్లాస్ రూమ్స్ అనేవి కామన్ క్లాస్ రూమ్. ఓకే. ఫస్ట్ ఇయర్ అంతా అంతే, సెకండ్ ఇయర్ నుంచి సెపరేట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి బ్రాంచెస్ బట్టి. ఓకే ఓకే. ఇంకా సో క్లాస్ రూమ్స్ అనేవి 2 టైప్స్ బ్యాంబూ స్టిక్స్. ఇప్పుడు ఈ బ్యాంబూ స్టిక్స్ ఎవరికి అలాట్ చేస్తారు? అంటే అది బ్రాంచ్ ఉంటది, లైక్ ఓన్లీ బ్రాంచ్ కి 25 మెంబర్స్ ఉంటే కొంతమందికి అది, కొంతమందికి నార్మల్ క్లాస్ రూమ్స్ అలా ఉంటది. ఓకే ఓకే. ఇంకా మీ క్యాంపస్ ఇప్పుడు అన్ని ఒకే చోట ఆపరేట్ అవుతాయా? హాస్టల్ ఇవన్నీ? హాస్టల్ దగ్గరే, లైక్ క్లాస్ రూమ్స్ కి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది అంతే. బై వాక్? బై వాక్. అంటే కొంచెం దూరమే కదా. గర్ల్స్ హాస్టల్ అంటే కాలేజ్ కి దగ్గరగానే ఉంటది, బాయ్స్ వి కొన్ని ఉంటాయి. అంటే అలా కాదు, లైక్ అదర్ కాలేజెస్ లో ఉన్నట్టుగా కాలేజ్ లోనేనా? అంత దూరం కాదు, దగ్గరే, లైక్ 10 మినిట్స్ వాక్ అంతే. అంటే బయటే కదా ఉండేది? ఓకే. హాస్టల్స్ అన్ని కాలేజ్ లోపల ఉంటది, క్యాంపస్ లోపల. అంటే ఇప్పుడు అలా కాదు, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ జనరల్ కాలేజెస్ అంటే బౌండరీ ఉంటుంది, లైక్ బౌండరీ వాల్, దాని లోపల అన్ని అకాడమిక్ హాస్టల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మీది కూడా అలానే ఉంటుందా? ఓకే ఓకే. టోటల్ ఎన్ని ఎకర్స్ ఉండొచ్చు రఫ్ గా? 253 అలా ఉండొచ్చు. ఓకే ఓకే. ఈ టోటల్ 253లో అంతేలే, 15 మినిట్స్ అలా పట్టిద్ది వాక్. ఓకే. నెక్స్ట్ ఫుడ్ ఎలా ఉంటుంది? హాస్టల్స్ కి దగ్గరగానే ఉంటాయి. ఓకే. కాలేజ్ ఫుడ్ ఎలా ఉంటుంది? ఫుడ్ ఓకే, అడ్జస్ట్ అవ్వాలి. మీరు ఎక్కడి నుంచి ప్రాపర్? నేను ఆంధ్రప్రదేశ్. మీరు ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఇదంతా? ఫ్లైట్స్ ఉంటాయి, ట్రైన్ ఉంటది. ట్రైన్ అయితే ఒక 42 hours పడుతుంది, 3 days. డైరెక్ట్ ట్రైన్ నాగాలాండ్ కి? డైరెక్ట్ ట్రైన్, రాజమండ్రి ఉంటది డైరెక్ట్. ఓకే. ఫ్లైట్ విజయవాడ అవి కూడా ఉంటాయి. ఫ్లైట్ ఎలా? డైరెక్ట్? డైరెక్ట్, లైక్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కానీ డైరెక్ట్ ఉంది. లైక్ వైజాగ్ కి ఉంది, హైదరాబాద్ కి ఉంది. అదే. ఇప్పుడు కాలేజ్ కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఎంత దూరం? దిమాపూర్, అది ఒక 45 మినిట్స్. ఓకే. 45. ఎయిర్పోర్ట్ కూడా సేమ్ అంతే, నియర్లీ. ఓకే ఓకే. ఒక హాఫ్ అన్ అవర్ ఉండొచ్చు. అదే. ఇంకా ఫ్యాకల్టీ ఏంటి, ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ బాగా చెప్తారు. ఓకే. మిగతాదంతా ఇంకా మనమే చూసుకోవాలి. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని చెప్తారా, లేదా మీరు వెళ్ళి అడిగితే చెప్తాం? వాళ్ళు చెప్తారు. ఓకే.
ఇప్పుడు లైక్ నేను విన్నది ఏంటంటే మీ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ యావరేజ్ ప్యాకేజ్ సింగిల్ డిజిట్ ఉంటుంది, ఇంకా హైయెస్ట్ ప్యాకేజ్ హైయెస్ట్ బిలో ఉంటుంది. 20, అదే 20 ఆ రేంజ్ ఉంటుందని విన్నాను, నిజమేనది? ఆన్ క్యాంపస్ అయితే అలానే ఉంది, కానీ ఇప్పుడు ఇంకా కంపెనీస్ ఎక్కువ వస్తాం వల్ల పెరుగుతుంది ఈ బ్యాచ్ వాళ్ళకి. ఓకే, లైక్ యావరేజ్ అయితే సింగిల్ డిజిట్, అదే యావరేజ్ అయితే మా బ్రాంచ్ కి అయితే 14 LPA. ఓకే, మీది కానీ ఏ ఆఫ్ బ్రాంచ్? క్యాంపస్ మెకానికల్. ఓకే ఓకే ఓకే. సో ఇంకా ఇప్పుడు స్టూడెంట్స్ లైక్ అది ఆడుకోవడానికి స్టూడెంట్ మీద డిపెండ్ అవుతుంది. అదే 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 అంటే స్టూడెంట్ మీద డిపెండ్ అవుద్ది. నేను అడిగేది ఏంటంటే కాలేజ్ మీకు ఆపర్చునిటీస్ ఇస్తుందా ఇవ్వట్లేదా అని. లైక్ కంపెనీస్ వస్తున్నాయి, రిక్రూటర్స్ ని తెప్పిస్తున్నారా ఇయర్ లేదా? ఇయర్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే ఓకే. ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ పరంగా లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా డెవలప్ చేస్తున్నారా? లైక్ న్యూ క్యాంపస్ పెట్టారు, ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ లో ఉంది, ఒక 1 year లో అలా ఓపెన్ అవుతుంది అని. ఓకే ఓకే ఓకే. ఇంకా లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ ఆడుకోవడానికి స్పోర్ట్స్ అలా ఏమైనా ఉంటాయా, గ్రౌండ్స్ అవన్నీ? వాలీబాల్ గ్రౌండ్, ఫుట్బాల్ ది, బ్యాడ్మింటన్ అవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. ఇంకా క్లైమేట్ ఎలా ఉంటుంది అక్కడ? అంటే ఇది డిపెండ్స్, లైక్ ఏంటంటే ఎక్కువ హాట్ గా అంటే ఎక్కువ ఉంటది, లేదంటే అదే సమ్మర్ లో అయితే మరీ టూ మచ్ సివియర్ ఉంటది. సేమ్ కోల్డ్ అయినా సేమ్ వింటర్ లో కూడా సేమ్ అంతే. సో ఇంకా ఈ ల్యాబ్స్ అన్ని ఉంటాయా, ఏ బ్రాంచ్ కి ఆ బ్రాంచ్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా? సెపరేట్ ల్యాబ్స్ ఉంటాయి, ప్రతి బ్రాంచ్ కి ఉంటది. ఓకే ఓకే. ఇప్పుడు ల్యాబ్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే. న్యూ క్యాంపస్ లో. అదే అదే. సో ఇంకేమన్నా చెప్పాలనుకున్నావా మీ సబ్ జూనియర్స్ కి? ఏమైనా సంథింగ్ నీ సైడ్ నుంచి? కాలేజ్ అయితే ఓకే, కానీ హలో, మీ వాయిస్ ఏమి వినిపించట్లేదు. హలో, లాస్ట్ ఇయర్స్ కన్నా మధ్యలో మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. లాస్ట్ ఇయర్స్ కన్నా ఇప్పుడు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. ఓకే, ఇయర్ బై ఇయర్ పర్లేదు. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా కొత్త న్యూ క్యాంపస్ గట్ట పెడుతున్నారు. ఓకే ఓకే ఓకే. ఇంకా ఫుడ్ అయితే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు, ఇంత దూరం వచ్చాక. అదే అదే. సో థ్యాంక్ యూ తేజస్వి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. యా, థ్యాంక్ యూ, బాయ్. సో గైస్, చూశారు కదా, ఇది ఎన్ఐటి నాగాల్యాండ్లోని గ్రౌండ్ రియాలిటీ. మీరు కూడా ఇలా స్టూడెంట్స్ తోటి మాట్లాడుకోవాలి, ఇంకా గైడెన్స్ కావాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మెంటర్షిప్స్ ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.